టీఎస్ఆర్టీసీ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో సంక్రాంతికి వసూళ్ల వర్షం కురిసింది. పొట్టకోటికై హైదరాబాద్ వచ్చిన ప్రజలంతా సంక్రాంతికి తమ తమ సొంత ఊళ్లకు వెళ్లడంతో ఆర్టీసీకి మంచి లాభాలు వచ్చిపడ్డాయి. తెలంగాణ సర్కారు మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టడంతో మెజారిటీ మహిళలు ఆర్టీసీ సేవలను వినియోగించుకొని నేటివ్ ప్లేసెస్కి చేరుకున్నారు. ఈ నెల 13వ తేదీన తెలంగాణ ఆర్టీసీలో దాదాపు 53 లక్షల మంది ప్రయాణించారు. ఈ రేర్ ఫీట్తో ఈ ఒక్కరోజే టీఎస్ఆర్టీసీకి 12 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. 11, 12 తేదీల్లో 28 లక్షల మంది మహిళలు ఆర్టీసీ ఉచిత సేవలను వినియోగించుకున్నారు. 13వ తేదీన ఈ సంఖ్య 31 లక్షలకు చేరింది. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనంగా 6,200 బస్సులను ఆర్టీసీ నడిపిన సంగతి తెలిసిందే. ప్రయాణికులకు ఏ ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు సంస్థ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా పండగకి వెళ్లిన వారు ఈ 2 రోజుల్లో తిరుగు ప్రయాణం అవుతుండగా మళ్లీ అవే వసూళ్లను ఆర్టీసీ ఆశిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగించినా కూడా ఇంత పెద్ద మార్జిన్ను టచ్ చేయడం ఆర్టీసీపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరోసారి తెలియజేసినట్టయింది.